హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ రైస్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. రాత్రి వండిన అన్నం మిగిలిపోయినా, లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టి ఇవ్వడానికైనా చిటికెలో ఇలా టేస్టీ రైస్ని ప్రిపేర్ చేయొచ్చండి. ప్రిపరేషన్ చాలా సింపుల్గా ఉండి ఎలాంటి మసాలాలు వేయకుండా హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ రైస్ రెసిపీని క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్లో పెట్టిస్తే ఇష్టంగా తింటారండి. మరి ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దాం. ఈ ఆలు టొమాటో రైస్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఆయిల్‌ను వేస్తున్నానండి. అలా కాకుండా మొత్తం నెయ్యితో కానీ, మొత్తం నూనెతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. నెయ్యి ఇంకా నూనె కొంచెం వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు, పావు టీ స్పూన్ పసుపు వేసి తొక్క తీసి కట్ చేసిన ఆలు ముక్కల్ని వేసుకోవాలి. దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్‌ని వేసి కలుపుకోవాలి. సాల్ట్‌ని వేయడం వల్ల ఇవి త్వరగా ఫ్రై అవుతాయండి. స్టవ్‌ని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఆలు ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మగ్గేలోగా మీడియం సైజులో ఉన్న ఒక టమాటాని కట్ చేసుకొని మిక్సీ జార్‌లోకి తీసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలండి. ఆలు ముక్కలు ఆయిల్‌లో బాగా వేగి మెత్తబడ్డాక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, ఇంకా హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి. ముందుగానే పచ్చిమిర్చిని వేసాం కాబట్టి కారాన్ని చూసుకొని వేసుకోవాలండి. అలాగే దీంట్లో 1 టీ స్పూన్ సాంబార్ పొడిని కానీ, లేదంటే రసం పొడిని కానీ, వేయించిన జీలకర్ర పొడిని కానీ వేసుకోవాలి. వీటిల్లో ఏదో ఒక పొడిని వేసి కలుపుకుంటే రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. వీటన్నింటిని వేసి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగాక మిక్సీ పట్టిన టమాటా గుజ్జును వేసుకోవాలి. ఇంకాస్త పుల్లగా కావాలనుకుంటే దీంట్లోనే కొంచెం చింతపండు గుజ్జును కూడా వేసి కలుపుకోవచ్చండి. లేదంటే చివరగా కొంచెం నిమ్మరసాన్ని వేసైనా కలుపుకోవచ్చు. టమాటా గుజ్జును వేశాక స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. టమాటా గుజ్జు బాగా ఉడికి పచ్చివాసన పోయి ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు వండిన అన్నాన్ని వేసి కలుపుకోవాలి. టమాటా మసాలా మిశ్రమం అంతా అన్నానికి బాగా పట్టేలా కలుపుకోవాలి. అన్నం మొత్తాన్ని ఇలా బాగా కలిపాక ఒకసారి టేస్ట్‌ని చెక్ చేసుకొని అవసరం అనుకుంటే ఇంకాస్త సాల్ట్‌ని, కొత్తిమీర తరుగును వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు టొమాటో రైస్ రెడీ అండి. లెఫ్ట్ ఓవర్ రైస్‌తో ఇలా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకొని వేడి వేడిగా తినొచ్చండి. అలా కాకుండా వేడన్నంతో ప్రిపేర్ చేసి లంచ్ బాక్స్‌లో పెట్టిస్తే ఇష్టంగా తింటారు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ లేదా డిన్నర్‌లోకైనా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అన్నంలోకి ఏం కూర వండాలో తెలియకపోతే ఇలా వేడివేడిగా టొమాటో ఆలు రైస్‌ని ప్రిపేర్ చేసుకొని తినొచ్చండి. చాలా బావుంటుంది. క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసే ఈ రైస్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్, హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్‌కి నోటిఫికేషన్ వస్తుందండి. మరొక ఇంట్రెస్టింగ్, సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.